కిటీ చెట్టు వెనకాలే ఉండు. నేను వెళ్ళి కిటీని పడుకుంటా. కిటీ ఏది? చెట్టు తెరలేదే. కిటీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళొద్దు, నీటిలో పడిపోతావు. ఓ అక్కడే ఉందా? ఇదిగో వస్తున్నా. సరే వెళ్ళి వాడిని ఇబ్బంది పెడదాం. చిన్న, నేను నీ ముందే నించున్నా, నన్ను త్వరగా వచ్చి పట్టుకో. కాస్త పక్కకు తప్పుకో, నేను కిట్టీనే పట్టుకోవాలి. ఓహో, రోజుకు రోజు ఏదో ఒక అలరి చేస్తూనే ఉంటారు. నాకు కాస్త సహాయం చేయొచ్చు కదా. మీరు చెప్పండి మేడం, మేము అసలు ఏం చేయాలి? మీరు ఏం పని చేయమని చెప్పినా సరే జోరుదార్ ఖచ్చితంగా చేస్తాడు. ఏంటి అనుమానమా? మీరందరూ ఖచ్చితంగా పనిచేయాలి. నలుగురు వెళ్ళండి. నిచ్చెన తీసుకుని నా కొలీగ్ మహాజన్ సార్ దగ్గర ఇవ్వండి. దానికోసం అందరూ ఎందుకు వెళ్ళాలి? నేను ఒక్కడనే వెళ్ళి ఇచ్చొచ్చేస్తాను. నువ్వు దాన్ని ఒక్కడివే మోయలేవు. అదేం పెద్ద వెయిట్ ఉండబోతోంది. ఓహో, ఇలా చూడు డాంకీ, అది నువ్వు అనుకున్నట్టుగా కాదు. ఆ నిచ్చెన చాలా బరువుగా ఉంటుంది. ఏంటంటే లాడర్. ఆయన తన ఇంటికి పెయింట్ చేసుకుంటున్నారు. త్వరగా తీసుకువెళ్ళి ఇచ్చిరండి. వెళ్ళండి. ఓకే మేడం. బన్నీ, బన్నీ, బన్నీ. అరే అని బన్నీ చెట్టుకి ఇరుక్కున్నారు. ఇది వన్ వే, మనం రౌండ్ తిరిగి రావాలి. డాంకీ ముందే చెప్పొచ్చు కదా. నేనే చెప్పానుగా, బన్నీ, బన్నీ, బన్నీ. బన్నీ బన్నీ అని ఎందుకన్నావురా? చెట్టు అని అనొచ్చు కదా. ట్రక్ 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 వస్తుంది, త్వరగా. సైడ్ లో రారా డాంకీ. సారీ. సారీ చెప్తే సరిపోతుందా? మాగా ఉన్న మనిషిని జిరాఫీలాగా మార్చేశారు. నేను అత్తగారింటికి వెళ్తున్నాను. ఎలా ఇప్పుడు నా పెళ్ళం నాకు బొట్టు పెడుతుంది? మాట్లాడకుండా ఈ నిచ్చెన్ని తీసుకువెళ్ళండి. లేదు, నిచ్చెన్ని మహాజన్ సార్కి ఇవ్వాలి. నేను సరిచేస్తాను. నువ్వు కొట్టిన దెబ్బకి మొత్తం మెడ లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, త్వరగా వెళ్ళండి. నిచ్చెని తీసుకెళ్తుంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏదైనా సైన్ బోర్డుకి చెట్లకి చిక్కుకుంటోంది. నిచ్చెన్ని ఉంచుకొని వెళ్దాం. ఏంటి అనుమానమా? నిచ్చెన స్ట్రైట్ గా ఉంటుందిగా. అది ఇలా పట్టుకెళ్దామని చెప్పాను. మాకు సాయం చెయ్యి. జోర్దార్ బ్రేక్ వేయి.
జోర్దార్ స్కూటర్ ని ముందే ఆపండొచ్చు కదా. నేను సరిగ్గానే డ్రైవ్ చేస్తున్నాను, ఎదురుగా నిచ్చెన ఉంది. జాగ్రత్తగా బండి నడపలేరా? సారీ సార్, నా తప్పేం లేదు. నిచ్చెన ఉన్నందువల్ల అద్దం పగిలిపోయింది. ఆ నిచ్చెన్ని స్కూటర్ లో తీసుకెళ్ళమని చెప్పిన ఐడియా తప్పు. ఏంటి అనుమానమా? దీనికంటే మనం నడిచి వెళ్తేనే మంచిది. షార్ట్ కట్ లో వెళదాం పదండి. నా వెజిటబుల్స్ అన్ని నాన్ వెజ్ గా మారిపోయాయి. పారిపోండి. ఆగండి ఆగండి, ఆగమంటుంటే ఆగకుండా వెళ్ళిపోతారండి. పారిపోండి, ఆగండి. మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. ఆగండి ఆగండి ఆగండి, పారిపోకండి. ఏం చేస్తున్నారు? అటువైపు. పాలల్లో ఏగ పడ్డం చూశాను, కానీ మేక పడ్డం నేను ఇప్పుడే చూస్తున్నాను. నాతోనేనా? నేను ఏం చేస్తాను చూడు. వాణ్ణి పట్టుకోండి. వదలకండి, వాడిని పట్టుకోండి, పట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. పారిపోండి. మనం ఎంతసేపు ఇలాగ పరిగెడుతూనే ఉంటాం. మేము మాత్రమే పరిగెడుతున్నాం, నువ్వు ఎగురుతున్నావు. అదే ఎందుకని అడుగుతున్నాను. హాయిగా నడుచుకుని వెళ్ళొచ్చు కదా. అనుమానమా? లేదు, మనం వేరే సమస్యలు ఇరుక్కోకముందే త్వరగా మనం మహాజన్ గారి ఇంటికి వెళ్ళిపోవాలి. అరే నా కాయగూరలు, నా బండిని ఇచ్చేయండి. అరే ఇవ్వండిరా. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేమీ చేయలేదు, మనం బండి మీద ఉన్నాం. బండి మనల్ని తీసుకెళ్తోంది. నువ్వెందుకు బండి పైన కూర్చున్నావు? నేను బండి మీద కూర్చోలేదు, దాని మీద పడ్డాం.
పపెట్ మాకు సాయం చెయ్యి. ఈ నిచ్చెన వల్ల ఇంకేం జరుగుతుందో ఏంటో. అయిపోయింది కదా, పక్క వీధిలోనే మహాజన్ గారి ఇల్లుంది. సార్, మేడం మీకోసం నిచ్చెన పంపారు. సరే సరే అక్కడే పెట్టే, చాలా లేట్ చేశారు. అవును, వచ్చేదారిలో చిన్న సమస్య. చిన్నది కాదు, పెద్ద సమస్య. థ్యాంక్ యూ పిల్లలారా. ఏమైనా తింటారా? లేదు. అరే తినండి, టీవీ కూడా చూడండి. అరే అద్భుతం అద్భుతం, మమ్మల్ని బాగా మర్యాద చేశారు. అవేవి మాకు అక్కర్లేదు. ఏంటి అనుమానమా? మరి 4-5 గంటల సేపు ఇక్కడ ఏం చేస్తారు? 4-5 గంటల సేపు మేము ఎక్కడెందుకు ఉండాలి? 4-5 గంటల్లో పని పూర్తయిపోతుంది. తర్వాత నిచ్చెన్ని మీరే తీసుకెళ్ళిపోండి. ఏంటి మళ్ళీనా?